1962వ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన 11 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రతి 4 వారాలకు ఎన్టీఆర్ ఒక సినిమా పూర్తి చేసేవారు. నెలలో ఒక్కొక్కరికి 10 రోజుల లెక్కన 3 నిర్మాతలకు ఆయన కాల్ షీట్లు ఇచ్చేవారు. ఫలితంగా 10 రోజుల షూటింగ్ జరిగిన తరువాత ప్రతి నిర్మాతకు తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం తయారు కావడానికి 20 రోజుల సమయం ఉండేది. ఆ విధంగా 3 షెడ్యూల్లో ఒక సినిమా పూర్తయ్యేది. ఎన్టీఆర్ కష్టపడి సినిమాలు పూర్తి చేసేవారు. ఆయన దర్శకులను, నిర్మాతలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. సినిమా కోసం నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు తిరిగి వస్తే సినిమా పరిశ్రమ ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ నమ్మేవారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన అనన్య సామాన్యం. పొద్దుటిదే ఇంటి దగ్గర మేకప్ వేసుకుని నిర్మాత నుండి టెలిఫోన్ కోసం కాచు కూర్చునేవారు. టెలిఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరి చెప్పిన సమయానికి ఖచ్చితంగా షూటింగ్ సెట్ లో ఉండేవారు. సెట్ లో ప్రతి నిమిషం సినిమా తప్ప ఆయనకు ఇంకో ధ్యాస ఉండేది కాదు. అంత అంకిత భావంతో ఆయన పనిచేస్తే మిగతా నటులు, సాంకేతిక నిపుణులు చెప్పకనే క్రమశిక్షణతో పనిచేసేవారు. దానివల్ల సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్ కే పూర్తయ్యేది. నటుడి ప్రతిభ అతను ఎంచుకునే పాత్రలతోనే తెలుస్తుందని చెబుతారు. ఏఎన్ఆర్ తాను ఏ పాత్రకు సరిపోతారో వాటినే ఎంచుకునేవారు. ఇతర తరహా పాత్ర జోలికి పోకుండా ప్రయోగాలకు దూరంగా ఉండేవారు. కానీ ఎన్టీఆర్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన అన్ని రకాల పాత్రలు పోషించారు. అన్నింటికి న్యాయం చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఎన్టీఆర్ లోని వైవిధ్యం గురించి బిఎన్ రెడ్డి మాట్లాడుతూ, రామారావు తెల్ల కాగితం వంటి నటుడు. ఆ కాగితంపై దర్శకుడు తనకు కావలసిన బొమ్మ గీసుకోవచ్చు. మిగిలిన నటులు ప్రింట్ అయిన కాగితాల లాంటి వారు. ఆ కాగితంపై ఉన్న బొమ్మకు రంగులు మాత్రమే మార్చుకోవచ్చు అన్నారు. 1962లో ఎన్టీఆర్ నటించిన గులేబకావలి కథ, గాలిమేడలు, టైగర్ రాముడు, భీష్మ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, శాంత, మహామంత్రి, తిమ్మరుసు, స్వర్ణమంజరి, రక్త సంబంధం, ఆత్మబంధువు సినిమాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పును కూడా పొందారు. ఆ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు ప్రపంచంలో మరెవరూ లేరు అని ఏఎన్ఆర్ ప్రశంసించారు. మహాభారతంలో భీష్ముడి పాత్ర అపురూపం. ఎన్టీఆర్ నట జీవితంలో భీష్మ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. భీష్ముడిగా నటించినప్పుడు ఎన్టీఆర్ వయసు 40 ఏళ్లు కూడా లేదు. ఆ మొదటి మేకప్ వేసుకోవడానికి, తరువాత జిగురుతో గడ్డం అతికించుకోవడానికి, రోజుకి షూటింగ్ పూర్తయిన తరువాత మేకప్ ను తీసివేయడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. భీష్మలో తన వయసుకు 3 రెట్లు వయసు గల భీష్మ పాత్రని రామారావు గారు ధరించారు. వారి పూర్తి సహకారం లేనిదే ఆ పాత్రకు సజీవ రూపకల్పన జరిగి ఉండేది కాదు అని ఆయనకు మేకప్ చేసిన పీతాంబరం అన్నారు. ఆ పాత్రను కౌమారం నుండి వృద్ధాప్యం వరకు ఔచిత్యం చెడకుండా ఏ వయసు లక్షణాలు ఆ వయసులో కనిపించేలా ఎన్టీఆర్ పోషించిన తీరు అనితర సాధ్యం. వయసుకు తగ్గట్టుగా సంభాషణలు పలకడానికి ఎన్టీఆర్ పడ్డ శ్రమ కూడా సామాన్యమైనది కాదు. ఎన్టీఆర్ నట జీవితంలో భీష్మ పాత్ర ఒక ఆణిముత్యం అంటూ భీష్మ పాత్ర పోషణ అంపశయ్య లాంటిది, కానీ ఎన్టీఆర్ కి అది అంశతూలికా తల్పం అన్నారు శ్రీ రమణ. ఆత్మబంధువు తమిళ రీమేక్. ఇందులో ఒక ధనికుడైన వ్యక్తి వద్ద పనిచేసే నమ్మకస్తుడైన నౌకరిగా, నిరక్షరాస్యునిగా ఎన్టీఆర్ నటించారు. సావిత్రి ఆయన భార్యగా నటించింది. ఈ సినిమా కూడా విజయవంతమైంది. రక్త సంబంధం కూడా తమిళ రీమేకే. ఇందులో ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా పోటీపడి నటించి మెప్పించారు. వాళ్ళిద్దరూ అప్పటికే రొమాంటిక్ హిట్ జంట. అయినా సావిత్రికి అన్నగా నటించేందుకు ఎన్టీఆర్ కొంచెమైనా తడబడలేదు. ఆయనకు సబ్జెక్టు ముఖ్యం. ఈ చిత్రంలో చెల్లెల కోసం తన సర్వస్వము దారపోసిన అన్న పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఈ సినిమా తర్వాత అలాంటి అన్న ఉంటే తమకు ఇంకేమీ అక్కర్లేదని తెలుగు ఆడబడుచులు కోకొల్లలుగా ఆయనకు జాబులు రాశారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి భాష్యం చెప్పిన చిత్రం రక్త సంబంధం. ఈ సినిమా 13 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది. రజతోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది. 1962 జూన్ 7న విడుదలైన గుండమ్మ కథ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమా కథకు మూలం విఠలాచార్య తీసిన ఒక కన్నడ చిత్రం. మూల కథను తీసుకుని చక్రపాణి, రచయిత డివి నరసరాజు కూర్చుని చర్చలు జరిపి పూర్తిగా ఒక కొత్త కథను తయారు చేశారు. సంభాషణలు నరసరాజు రాశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం లాంటి దిగ్గజాలను, తీరికలేని నటీనటులను ప్రధాన పాత్రలుగా తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. గుండమ్మ కథకు నటీనటుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది గానీ ముఖ్యమైన ఆర్టిస్టులు కాల్ షీట్లు లేవు. వాళ్ళు తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళందరి కాల్ షీట్లు కావాలంటే చాలా సమయం ఆగాలి. కథ పూర్తయ్యాక చక్రపాణి ఆగరు. వాహిని స్టూడియో వారిదే కాబట్టి అందులో సెట్లు వేసి ఆర్టిస్టులు ఎవరు దొరికితే వాళ్ళతో షూటింగ్ చేసి అందరూ దొరికినప్పుడు కాంబినేషన్ సీన్లు చిత్రీకరించడం ఒక మార్గం. చక్రపాణి ఆ మార్గమే ఎన్నుకున్నారు. వాహిని స్టూడియోలో గుండమ్మ ఇల్లు సెట్ నిర్మించారు. చక్రపాణి స్టూడియోకు వచ్చి టెలిఫోన్ ఆపరేటర్ తో నటీనటులను ఫోన్ లో కలపమని చెప్పారు.
చెప్పేవారు. ఎవరైతే ఆ రోజు షూటింగ్ లేదో వారిని స్టూడియోకి రమ్మనేవారు. వారి సీన్లు చిత్రీకరించేవారు. కానీ నలుగురైదుగురు పెద్ద ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు తీయడానికి వాళ్ళంతా ఖాళీగా దొరకాలి అంటే నెలలు దొర్లిపోయాయి. గుండమ్మ కథ చాలా భాగం సినిమా ఇలా ముక్కలు ముక్కలుగా చిత్రీకరించారంటే నమ్మశక్యం కాదు. సినిమా స్క్రిప్ట్ పై పూర్తిగా పట్టు ఉంటే గాని ఇలా సినిమా తీయడం వీలు కాదు. ఇది చక్రపాణి కాబట్టి ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు. ఆయనకు కూడా సొంత స్టూడియో లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఒక గయ్యాలి హాస్య నటి సూర్యకాంతం పై సినిమా పేరు ఖాయం చేయడం గొప్ప సాహసం. దానికి ఇద్దరు హీరోలు అభ్యంతరం పెట్టకపోవడం వారి సంస్కారం. గుండమ్మ కథ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న రోజుల్లో ఎల్వి ప్రసాద్ కుమార్తె వివాహం జరిగింది. సాయంకాలం రిసెప్షన్ విజయ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రివ్యూ థియేటర్ లో వైజయంతమాల నాట్య ప్రదర్శన. ఆ రోజు వైజయంతమాల ఊటీలో ఉన్నారు. ఆమె కోయంబత్తూరు నుండి విమానంలో మద్రాసుకు రావాలి. సాయంకాలానికి విజయ్ గార్డెన్స్ లో అతిథులతో నిండిపోయింది. 5:30కి కోయంబత్తూరు నుంచి వైజయంతిమాల టెలిగ్రామ్ పంపారు. అందులో విమానం తప్పిపోయింది, ప్రోగ్రామ్ చేయలేకపోతున్నందుకు మన్నించండి అని ఉంది. ఇక నాట్య ప్రదర్శనకు అవకాశం లేదు. ఎల్వి ప్రసాద్ గారు నిరుత్సాహపడ్డారు. అతిథులు కూడా నిరాశ చెందారు. ఆ సమయంలో అప్పటికప్పుడు మరో జనరంజక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎలా? గుండమ్మ కథ చిత్రం రీ రికార్డింగ్ పూర్తయింది. కానీ కొన్ని రీళ్లు కలపడం ఇంకా పూర్తి కాలేదు. 1962 జూన్ 7న సినిమా విడుదల కావాలి కాబట్టి అది చేయడానికి అప్పటికి ఇంకా ఒక వారం సమయం పడుతుంది. గుండమ్మ కథ వేద్దామా అని చక్రపాణి ఆలోచన చేసి అప్పటికప్పుడు రీళ్లు తెప్పించి గుండమ్మ కథను ప్రదర్శించారు. ప్రదర్శన పూర్తయ్యాక సినీ పరిశ్రమ దిగ్గజాలు పెదవి విరిచేశారు. ఫ్లాప్ అన్నారు. సినిమాలో కథ లేదు, మీ డైలాగులు బాగున్నాయి కానీ డైలాగ్స్ తో పిక్చర్ పోతుందా, కథ అక్కర్లేదా అని రచయిత డివి నరసరాజుతో కేవీ రెడ్డి గారు అన్నారు. కానీ ఎన్టీఆర్ నిక్కర్తో అంజీ పాత్రలో తెర మీద కనిపించినప్పుడల్లా చిన్నపిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం చక్రపాణి గమనించారు. పెద్దల అభిప్రాయాన్ని తప్పని ఆయన నిర్ణయానికి వచ్చేశారు. సినిమా హిట్ అవుతుందని ఆయన అంచనా. అదే నిజమైంది. 1962లో విడుదలై గుండమ్మ కథ 23 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తరువాత 25 వారాలు ప్రదర్శితమైంది. ఇది ఎన్టీఆర్ కు 100వ సినిమా. చైనాతో యుద్ధం కారణంగా సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం కేటాయించిన మొత్తాన్ని దేశ రక్షణ నిధికి విరాళంగా అందజేశారు. గుండమ్మ కథను తమిళంలో కూడా విజయ్ సంస్థ నిర్మించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను జెమిని గణేశన్ పోషించారు. ఏఎన్ఆర్ పాత్రను తమిళంలో కూడా ఆయనే వేశారు. అందులో సూర్యకాంతం లేరు, ఎన్టీఆర్ లేరు. సినిమా బాగుందని పత్రికలు ప్రశంసించాయి గాని బాక్సాఫీస్ దగ్గర గల్లా పెట్టి నిండలేదు. తెలుగులో ఆ సినిమా హిట్ అవడానికి తమిళంలో కాకపోవడానికి కారణం ఎన్టీఆర్ అని ఏఎన్ఆర్ చెప్పారు. దక్ష యజ్ఞంలో ఎన్టీఆర్ శివుడుగా అనితర సాధ్యమైన నటనను ప్రదర్శించి అందరి మెప్పును పొందారు. మహామంత్రి తిమ్మరసులో ఆయన శ్రీకృష్ణదేవరాయల పాత్రలో జీవించారు. మహారాజుగా, తెలుగు వల్లభుడిగా, తిమ్మరసుకు విధేయుడుగా ఆయన ప్రదర్శించిన హావభావాలకు ముగ్ధులు కాని ప్రేక్షకులు లేరు. చివరకు తిమ్మరసుకు శిక్ష విధించిన తరువాత ఆయన పడ్డ వేదన ప్రేక్షకులంతా పడ్డారు. గడియారంలా అవిశ్రాంతిగా సినిమాలో నటిస్తూ సినిమా పరిశ్రమను శాసిస్తున్న ఎన్టీఆర్ జీవితంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. 1962 మే 27వ తేదీన వారి పెద్దబ్బాయి రామకృష్ణ మసూచి మహమ్మారికి బలయ్యాడు. వార్త అందిన దినం ఎన్టీఆర్ ఒక షెడ్యూల్, మహామంత్రి తిమ్మరసు సినిమా కోసం రెండవ షెడ్యూల్ ఇరుగు పొరుగు సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇరుగు పొరుగు కోసం రాత్రి 9 గంటల వరకు ఆయన కాల్ షీట్ ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో నిర్మాత సెట్ లోకి హడావుడిగా వచ్చి ఎన్టీఆర్ కు ఒక వార్త చెప్పడానికి ప్రయత్నిస్తే ఎన్టీఆర్ ఆయన వారించి ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పమని ఆదేశించారు. సెట్ లో ఆయన పాటించే క్రమశిక్షణ అటువంటిది. రాత్రి షూటింగ్ పూర్తయిన తర్వాత దుర్వార్త విన్న ఎన్టీఆర్ మాన్పడిపోయారు. కొన్ని నిమిషాలు భారంగా గడిచాయి. ఎన్టీఆర్ మెల్లగా తేరుకుని తరువాత కాల్ షీట్ యథావిధిగా కొనసాగించమని చెప్పి స్టూడియో నుంచి బయలుదేరారు. ఎన్టీఆర్ కు పనిపై ఉన్న నిబద్ధతకు ఆ ఉదాంతం కొలబద్దగా పరిశ్రమలో చెప్పుకున్నారు.